హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మై వరల్డ్. మరో కొత్త ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో నేనైతే మీ ముందరికి వచ్చాను. బ్లాగ్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే విజిట్ అనేది చేస్తున్నారో, వీడియోస్ అనేవి చూస్తున్నారో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ అనేది గ్రోత్ అవటం అనేది జరుగుతుంది. ఛానల్ గ్రోత్ అవ్వాలంటే మీ చేతుల్లోనే ఉంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో నేనైతే మీ ముందరికి వచ్చాను. ఏంటా బ్లాగ్ అనుకుంటున్నారా? ఆల్రెడీ మనం బిగ్ బాస్ గురించి అప్డేట్స్ అనేది ఇవ్వటం అనేది జరిగింది ప్రీవియస్ బ్లాగ్స్లో. యాస్టీస్ మనం ఏదైతే అప్డేట్స్ అనేది అనుకున్నామో అలానే అప్డేట్స్ అనేది రావటం అనేది జరిగింది. అండ్ ఇప్పుడు మనం ఈ బ్లాగ్లో ఆల్రెడీ రిలీజ్ అయిన 2 ప్రోమోస్ గురించి, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బిగ్ బాస్ బస్ హోస్ట్ ఎవరై ఉండొచ్చు, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 5 కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ ఎవరు అనేది నేను ఈ బ్లాగ్లో ఎండింగ్లో మీకు రివీల్ అనేది చేస్తాను. సో అంతకంటే ముందర మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకుంటే మనం ఎప్పుడైతే వీడియో అనేది అప్లోడ్ అనేది చేసామో వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది రావటం అనేది జరుగుతుంది. ఫస్ట్ అయితే మనం ఈ వీడియో స్టార్ట్ చేసే ముందర బిగ్ బాస్ 2 ప్రోమోస్ అనేవి అందరు చూసారు అనుకుంటున్నాను. లాస్ట్ వీక్ మనం ఏదైతే లాస్ట్ వీడియోలో చెప్పామో ఆ వీక్ నెక్స్ట్ వీక్లో రిలీజ్ అవుతుంది అనేసి సేమ్ యాజ్ డీగ్స్గా మనం ఏదైతే అనుకున్నామో ఎక్స్పెక్ట్ చేసామో సేమ్ అలానే ప్రోమో కూడా రిలీజ్ అవటం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ప్రోమో కూడా రిలీజ్ అనేది చేశారు. కొన్ని కారణాల వల్ల వీడియో అనేది అప్లోడ్ చేయలేకపోయాను ఈ మధ్యలో బిగ్ బాస్ అప్డేట్స్ గురించి. ఆ కారణాలు ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో కన్ఫర్మ్గా మీకు అప్డేట్స్ అనేది ఇస్తాను. కేస్ మీరు 2 ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకపోయినట్లయితే మన ఛానల్లో బిగ్ బాస్ గురించి 2 వీడియోస్ అనేది ప్రీవియస్గా అప్లోడ్ అనేది చేయటం అనేది జరిగింది. వెళ్ళి వాచ్ అనేది చేసి కంటిన్యూగా ఈ వీడియో అనేది చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ అయితే మనం ప్రోమోస్ గురించి మాట్లాడేసుకుందాం. 2 ప్రోమోస్ గురించి. 2 ప్రోమోస్ లో ఫస్ట్ ప్రోమో చూసుకునేటట్లయితే లైక్ దొంగ వస్తాడు లోపలికి వచ్చిన తర్వాత అవి ఇవి చూస్తూ ఉంటే ఆయనకి డైమండ్ అనేది కనపడటం అనేది జరుగుతుంది. దానిపైన మొత్తం డైమండ్స్ అనేవి కనపడతాయి ఆ మగ్గు పైన. దాంట్లో నుంచి వచ్చేసరికి మనకి నాగార్జున గారు బయటికి రావటం అనేది జరుగుతుంది. నాకు ఆ ప్రోమో చూసి ఏం అర్థమైందంటే లైక్ అందరూ వాళ్ళ ప్లాన్స్ తో బీబీ హౌస్ లోకి వెళ్ళటం అనేది జరుగుతుంది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మాస్టర్ ప్లాన్ అనేది వేరేది ఉండటం అనేది జరుగుతుంది బిగ్ బాస్ నుంచి. అండ్ ప్రీవియస్ సీజన్స్ చూసుకునేటట్లయితే మనం చిన్నగా మాట్లాడుకోవటం, లేదు అంటే వాష్రూమ్స్ లోకి వెళ్ళి మాట్లాడుకోవటం, మైక్స్ తీసుకు మాట్లాడుకోవటం అనేది జరిగింది. బట్ ఈ సీజన్ లో అలా జరగదు. ఈవెన్ సింగిల్ కొంచెం పార్ట్ అయినా సరే కవర్ చేస్తారు. ఇన్విజిబుల్ సీసీ కెమెరాస్ ఉంటాయి అండ్ ఇన్విజిబుల్ మైక్స్ ఉంటాయి అనే ఇన్ఫర్మేషన్ అనేది రావటం అనేది జరిగింది. ఇంత చిన్న మ్యాటర్ అయినా తెలవటం అనేది జరుగుతుంది అందరికి అనేసి నాకు అనిపించింది ఫస్ట్ ప్రోమో చూడంగానే. లైక్ పిల్లి పాలు తాగుతూ ఎవరు చూడరు అనుకునేటట్టు వీళ్ళు కూడా ఎవరు మాట్లాడుకుంటూ వినరు అనుకుంటారు కదా. సో అలా అన్ని మనం వినొచ్చు ఈసారి అనేది నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి సెకండ్ ప్రోమో చూసుకునేటట్లయితే ఫస్ట్ అన్ని ఇస్తారు, తర్వాత ఏమి వద్దనగానే అన్ని తీసేసుకుంటారు. లైక్ బిగ్ బాస్ హౌస్ లో కూడా అన్ని ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ తీసేసుకుంటారు అనేసి నాకు అనిపించింది. ఈసారి లగ్జరీగా ఇవ్వచ్చు, బట్ ఆ లగ్జరీ ఐటమ్స్ అనేది కావాలి అంటే చాలా టాస్క్స్ అనేది ఇవ్వచ్చు. ప్రతి సీజన్ లో చూసుకునేటట్లయితే ఈ సీజన్ లో ప్రోమో అనేది కొంచెం డిఫరెంట్ గా అనిపించింది అండ్ బాగుంది కూడా. అండ్ అన్ని ఇచ్చేసి కంటెస్టెంట్స్ కి తర్వాత తీసుకుంటారు అనేసి నాకు అనిపించింది ప్రోమో చూడంగానే. మీకేమనిపించిందో కింద కామెంట్ అనేది చేయండి 2 ప్రోమోస్ అనేది చూసిన తర్వాత. ఇప్పుడైతే మనం వచ్చేసరికి బిగ్ బాస్ బస్ హోస్ట్ ఎవరు ఉండొచ్చు అనేది మాట్లాడుకుందాము. సో ప్రీవియస్ గా చూసుకున్నట్లయితే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పింది ఏంటంటే శివాజీ గారు కానీ అమర్దీప్ గారు కానీ ఉండొచ్చు అనేసి చెప్పాను. బట్ ఎందుకో ఇప్పుడు శివాజీ గారు అమర్దీప్ గారు కంటే బాగా వినిపిస్తున్న పేర్లు అర్జున్ అమ్మటి అండ్ శోభా శెట్టి. బట్ యాజ్ పర్ నా ప్రకారం చూసుకుంటే శివాజీ గారు ఉండటమే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు బిగ్ బాస్ బజ్ అనేది. ఎందుకంటే మనం బిగ్ బాస్ షోలో చూసాము ఆల్రెడీ తన మైండ్ సెట్ ఎలా ఉంది, ఎంత లాజికల్ గా ఆలోచిస్తారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ అనేసి. సో నేనైతే శివాజీ గారు బిగ్ బాస్ బస్ హోస్ట్ అయితే బాగుండు అనేసి నాకు అనిపించింది.
సో ఆయన బిజీ షెడ్యూల్ వల్ల ఆయన రాకపోవచ్చు అనేసి అంటున్నారు. ప్రెసెంట్ అయితే ఎక్కువగా వినిపిస్తున్న పేరు శోభా శెట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అర్జున్ అంబటి. సో ఇద్దరు కూడా బాగానే యాంకరింగ్ చేస్తారు, ఇద్దరు సేమ్ లెవెల్లోనే ఉంటారు. శోభా శెట్టి అండ్ అర్జున్ అంబటి కొంచెం స్క్రిప్టెడే ఉంటది కాబట్టి బిగ్ బాస్ బజ్ హోస్టింగ్ అనేది కొంచెం బాగా చేయగలరు వీళ్ళైనా సరే అనేసి నేను అనుకుంటున్నాను. బట్ వీళ్ళు నలుగురిలో చూసుకునేటట్లయితే నాకైతే శివాజీ గారు ఉంటే చాలా బాగుంటుంది బిగ్ బాస్ బజ్ అనేది అనిపించింది. అండ్ మీకు ఏ కంటెస్టెంట్స్ ఉంటే బాగుండు బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా అనేది కింద కామెంట్ అనేది చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్ అనేది తెలుసుకుందాం, ఒక 5 మెంబర్స్ ని. అండ్ కంప్లీట్ వీడియో కూడా ఫైనల్ లిస్ట్ కన్ఫర్మ్డ్ ఫైనల్ లిస్ట్ అనేది అప్లోడ్ అనేది చేస్తాను. ఒక 2 days లో ఫైనల్ లిస్ట్ అనేది రావటం అనేది జరుగుతుంది. పెద్ద టైం కూడా లేదు మనకి, సెప్టెంబర్ మాక్సిమం ఫస్ట్ వీక్ లో స్టార్ట్ అనేది అవ్వదు అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ప్రతి సీజన్ చూసుకునేటట్లయితే సెప్టెంబర్ 5th, సెప్టెంబర్ 6th, 7th, 8th అలా స్టార్ట్ అవటం అనేది జరుగుతుంది. నేను కూడా ఈసారి అంతే అనుకుంటున్నాను. 1 week అయిన తర్వాతే స్టార్ట్ అవుతుంది బిగ్ బాస్ అనేది నేను ఎస్టిమేట్ అనేది చేస్తున్నాను. అండ్ ప్రెసెంట్ కొన్ని వర్క్స్ కూడా జరగడం అనేది జరుగుతుంది కాబట్టి బిగ్ బాస్ హౌస్ లో సో టైం పడుతుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను. బిగ్ బాస్ అనేది స్టార్ట్ అవ్వడానికి 1 week, సెప్టెంబర్ స్టార్ట్ అయిన 1 week తర్వాత బిగ్ బాస్ అనేది స్టార్ట్ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్ సీజన్ 8 అనేది కన్ఫర్మ్డ్ లిస్ట్ అనేది చూసేద్దామా. ఫస్ట్ మీరు ఎవరిని ఎస్టిమేట్ అనేది చేస్తున్నారు? అండ్ ఇంతకు మన ప్రీవియస్ వీడియో అనేది చూసారా? 33 కంటెస్టెంట్స్ లోంచి ఎవరు కన్ఫర్మ్ అయి ఉంటారు? అండ్ కొత్తగా ఎవరైనా జాయిన్ అయ్యారా మన కన్ఫర్మ్డ్ లిస్ట్ లో అని అనుకుంటున్నారా? సో అయితే చూసేయండి. సో ఇప్పటి వరకు చాలా మంది వీడియో అనేది చూసారు వితౌట్ సబ్స్క్రైబింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి, చిన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే నాకు ఇంత హ్యాపీనెస్ అనేది రావటం అనేది జరుగుతుంది. అండ్ చాలా సపోర్ట్ అనేది వస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల. ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ఇప్పుడైతే 5 కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ ఎవరు బిగ్ బాస్ సీజన్ 8 లో అనేది మాట్లాడేసుకుందాం. సో నేను 33 కంటెస్టెంట్స్ లో ఒక 4 కంటెస్టెంట్స్ నేమ్ అనేది చెప్తాను. అండ్ ఒక కంటెస్టెంట్స్ అనేది న్యూ నెంబర్ నేమ్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ కంటెస్టెంట్స్ వచ్చి ఎవరు అనుకుంటున్నాను అంటే తేజస్విని గారు. సో అమర్దీప్ గారి వైఫ్ కన్ఫర్మ్ గా వస్తారు బిగ్ బాస్ కి సీజన్ 8 కి అని 99.9% అని నేను అనుకుంటున్నాను. ఆ 1% ఎందుకు అనుకోవట్లేదంటే ఎందుకంటే అమర్దీప్ గారికి ఏ సీజన్ లో లేనంత నెగిటివిటీ రావడం అనేది జరిగింది. ఆ నెగిటివిటీ దీని మీద ఏమైనా ఇంపాక్ట్ అయింది అని ఆలోచిస్తే రాకపోవచ్చు అనేసి 99.9% అనేసి చెప్పింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అడ్వకేట్ సుబ్బు గారు అనేసి నేను అనుకుంటున్నాను. సో అడ్వకేట్ గా మనం చాలా షోస్ లో చూసాము ఈ పర్సన్ ని. సో నేను వీళ్ళు అనేసి అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బంచిక్ బబ్లు, ఆల్రెడీ మనకి తెలుసు షార్ట్ ఫిలిమ్స్ లో చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంద్రనీల్ గారు, లైక్ చాలా సీరియల్స్ లో చేయటం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రెసెంట్ NMN పికిల్స్ కూడా బిజినెస్ అనేది స్టార్ట్ చేయటం అనేది జరిగింది. వచ్చేసరికి యూట్యూబర్ అనిల్ గారు, అందరికి తెలుసు మాక్సిమం గంగవ్వతో చేశారు అనేసి యూట్యూబర్ అనిల్ గారు అనేసి అనుకుంటున్నాను. అండ్ దీస్ ఆర్ 5 కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ ఫర్ బిగ్ బాస్ సీజన్ 8 అనేసి నా అభిప్రాయం ప్రకారం. అండ్ మీరు ఎవరు అనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి. మనం ఆల్రెడీ 33 కంటెస్టెంట్స్ ఎవరు ఉండొచ్చు అనేది వీడియో అనేది అప్లోడ్ అనేది చేసా. ఇన్ కేస్ చూడకపోతే వెళ్ళి వాచ్ అనేది చేయండి. అండ్ బిగ్ బాస్ బజ్ ఎవరు హోస్ట్ ఉండొచ్చు అండ్ ఏ వీక్ ప్రోమో రిలీజ్ అయింది అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఎస్టిమేషన్ చేసిన ప్రకారమే ప్రోమో కూడా రిలీజ్ అవటం అనేది జరిగింది. అండ్ ఇప్పుడు మనం ఎస్టిమేషన్ చేసిన ప్రకారమే కంటెస్టెంట్స్ కూడా వస్తారు అనేసి నేను అనుకుంటున్నాను. సో చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కన్ఫర్మ్డ్ లిస్ట్ అనేది మొత్తం టోటల్ గా కన్ఫర్మ్డ్ లిస్ట్ అనేది ఒక 2 to 3 days లో అప్లోడ్ అనేది చేస్తాను వీడియోలో. సో ఒక వీడియో చేయాలంటే ఎంత కష్టపడాలో చూడండి. అన్ని ఆఫ్ చేసేసుకోవాలి వీడియో చేయాలి అంటే ఫ్యాన్ తో సహా. సో ఈ కష్టం వెనక మన ఫలితం కావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ అనేది చేయాలి. బట్ చాలా మంది మన వీడియోస్ అనేవి చూస్తున్నారు. ప్రీవియస్ వీడియో మంది లాంగ్ వీడియో చాలా బాగా రీచ్ అనేది రావటం అనేది జరిగింది. బిగ్ బాస్ కన్సిస్టెంట్ నుంచి చేసింది, ఎవరెవరు ఉండొచ్చు అని మనం ఎస్టిమేట్ చేసింది, చాలా బాగా వ్యూస్ అనేది రావటం అనేది జరిగింది.
అలానే మీరు సపోర్ట్ చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటే మన ఛానల్ గ్రోత్ అనేది అవుతుంది. దాంతోపాటు నా కష్టానికి తగ్గ ఫలితం కూడా రావటం అనేది జరుగుతుంది అనేసి అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ యువర్ వేదశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఎవ్రీవన్.